బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి వంగవీటి రాధ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్కు రాధ పంపించారు. ఇక వంగవీటి రాధ రాజీనామాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా రిపోర్టర్ వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, దుర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కూడా ఒక లేఖను విడుదల చేశారు. అయితే గత కొద్ది కాలం నుంచి కూడా రాధా పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు. మొన్నటి వరకు అతను సెంట్రల్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. అతని ప్లేస్ లో మల్లాది విష్ణుని పెట్టడంతో అతను మనస్తాపం చెంది అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా వస్తా ఉన్నారు. అనేక మంది అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు సాయిరెడ్డి, ఇట్లా ఉన్న పెద్ద నేతలందరూ కూడా వచ్చి రాధాని బొద్దుగిచ్చే ప్రయత్నం చేశారు. అయితే రాధా మట్టికి తన డిసిషన్ మార్చుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కొద్దిసేపు క్రితం ఒక క్లారిటీగా ఒక లెటర్ రిలీజ్ చేస్తూ కూడా తను పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. దుర్గా, ఎస్ వినయ్, అంటే పార్టీకి రాజీనామా చేయడానికి ఇంకేమైనా కారణం ఉందా? ఇదేనా అంటే ఆయన మరి ఏ పార్టీలో చేరబోతున్నారా? అయితే ప్రధానంగా అతను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, సెంట్రల్ సీట్ నుంచి నేను పోటీ చేస్తాను, అక్కడి నుంచి నన్ను తప్పిస్తే మట్టికి నేను అక్కడి నుంచి పార్టీని వేరుతానని చెప్పి కూడా అనేక సార్లు ఆ జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, ఇటు పార్టీ సీనియర్ నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు లెటర్ లో మట్టికి ఒకటి క్లియర్ గా ఒకటి మెన్షన్ చేశారు. ముఖ్యమంత్రి పదవి సాధించాలని మీ కాంక్ష నెరవేరాలంటే మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి, నా ఆంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి అంటూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం తన పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. దుర్గా, ఎస్ వినయ్, అయితే ఆ పార్టీకి సంబంధించి ఇంతవరకు కూడా పెద్దలు కూడా చర్చలు జరిపారని అంటున్నారు. అంటే చర్చలు కూడా సఫలం కాలేదా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా రాధా తిరస్కరించారా? అయితే గత 3 నెలల నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు పార్టీలో పెద్దలందరూ కూడా రాధా దగ్గరికి వస్తా ఉన్నారు. రాధాని బుద్ధగిచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ రాధా మట్టికి తన ఏదైతే సెంట్రల్ సీట్ తప్ప వేరే ప్రాంతానికి, వేరే నియోజకవర్గానికి కూడా వెళ్ళే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పారు. అయితే పార్టీ కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా రాధా దగ్గరికి వెళ్ళి దాదాపు 1 గంట సేపు పాటు భేటీ అయ్యి ఈ చర్చలన్నీ కూడా ఏమీ ఫలించలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు ఒక 6 నెలలు టైం తీసుకుని మొత్తం పార్టీకి కూడా రాధా టైం ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ సెంట్రల్ మార్చడంతో మట్టికి తను రాజీనామా చేస్తూ కూడా ఒక లేఖని రిలీజ్ చేశారు. దుర్గా, ఎస్, ఆయన మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అయితే ఇప్పటికే తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా రాధా సమావేశం అవుతా ఉన్నారు. అయితే కొంతమంది గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పి అంటారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని కూడా చెప్తున్నారు. అయితే రాధాకు సంబంధించిన కొద్ది క్లారిటీ అయితే మటుకు మరికొద్దిసేపట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దుర్గా, ఓకే, రైట్, థ్యాంక్ యూ వినయ్.